అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను డాక్టర్ జేకే స్వప్న, మీ యోగా థెరపిస్ట్ని. యోగా థెరపీలో భాగంగా యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యల గురించి చర్చించుకుంటూ వస్తూ ఉన్నాము. మన ప్రోగ్రామ్కి చాలా ప్రేక్షక ఆదరణ కలుగుతుంది. చాలామంది మెయిల్స్ కూడా రాస్తున్నారు. మన మెయిల్ ఐడి yogalayam.nellore@gmail.com. నాకు వచ్చిన ఫస్ట్ మెయిల్ ఒక 2 weeks బ్యాక్, మేడం సిజేరియన్ డెలివరీ అయ్యింది, నేను యోగా చేయొచ్చా లేదా, ఎప్పటి నుంచి చేయొచ్చు? సిజేరియన్ డెలివరీ ఆర్ సి సెక్షన్ డెలివరీ. డెలివరీ అయ్యాక ప్రతి ఒక్కరు మహిళలు వాళ్ళ పూర్వపు స్థితిలోకి రావాలని చాలా ట్రై చేస్తారు. అది మానసికంగా వాళ్ళ మైండ్లో ఉంటుంది. అగైన్ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు షేప్ అనేది. ఇన్ జనరల్ యూజువలీ సి సెక్షన్ డెలివరీ చేస్తే 6 weeks దాకా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. లిటరలీ మీరు ఏం కష్టపెట్టకూడదు మీ బాడీని. ఎందుకు అనంటే మీకు అక్కడ కట్ చేసి ఒక్కొక్కసారి మజిల్స్ కూడా కట్ చేసి బేబీని తీయవలసిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. మీ బాడీ హీల్ అవ్వాలి. హీల్ అయిన తర్వాతే మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి. ఆ హీల్ అయ్యే ప్రాసెస్ని మనం ఇంటరప్ట్ చేయకూడదు. లెట్ ది బాడీ టేక్ ఇట్స్ టైమ్ టు హీల్. అండ్ మోర్ ఓవర్, కొంతమందికి 6 weeksలో కుట్లు అనేవి మానిపోయి ఆ వూండ్ అనేది కనిపించకుండా ఉంటుంది. కొంతమందికి 8 weeks కూడా పట్టొచ్చు, కొంతమందికి 10 weeks కూడా పడుతుంది. ఇట్ స్పెషల్లీ డిపెండ్స్ అపాన్ దట్ పర్సన్. ఆ ఉమెన్ ఎలాంటి కండిషన్లో తనకి సిజేరియన్ జరిగింది, ఎలా తన బాడీ రెస్పాండ్ అవుతున్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఇద్దరు లేడీస్ వచ్చినప్పుడు ఒకరు 7th weekకే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, ఒకరు అసలు 10th week కూడా చేయలేకపోవచ్చు. మీ బాడీ కండిషన్ని బట్టి మీ బాడీ కానీ సరిగ్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే ఆఫ్టర్ 6 weeks మీ కుట్లన్నీ మానాక పోస్ట్ నాటల్ చెకప్, యూజువలీ మీ డాక్టర్స్ గారు 6 weeks తర్వాత రమ్మంటారు. వాళ్ళతో చెకప్ అయిన తర్వాతే యోగా ఆసనాలు స్టార్ట్ చేయాలి. ఇది మీ మైండ్లో పెట్టుకోండి. వితౌట్ దిస్ డోంట్ స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ప్రాక్టీసెస్. నార్మల్ డెలివరీది నేను వేరే ఎపిసోడ్లో చెప్తాను. ఈరోజు మనం సిజేరియన్ గురించి ఒక్కటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ సిజేరియన్ డెలివరీలో 6 weeks అయ్యాక ఏ ప్రాక్టీసెస్ చేయొచ్చు? మీరు మీ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది, మీకు కుట్లన్నీ కూడా మానేసాయి, మీ బాడీ ఓకే, కొద్దిగా మీరు ఎక్సర్సైజ్ చేయడానికి మీ బాడీని రెడీ చేస్తూ ఉంటే చిన్నపాటి తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఫుడ్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మీ బాడీకి డబల్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ కావాల్సి ఉంటుంది. డబల్ ది అమౌంట్ అనంటే అదర్ థింగ్స్ లైక్ చాక్లెట్లని, లేదు అనంటే జంక్ ఫుడ్ లాంటిది కాదు. మీకు మిల్క్ సరిపడంత ప్రొడ్యూస్ అవ్వడానికి, బేబీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన ఆకుకూరలు, ఫైబరు, ఫుడ్డు, ప్రోటీన్ ఏదైతే ఉందో అవంతా కూడా సమపాలల్లో తీసుకోండి. 2వది. 3, ఇది కానీ మీకు ఫస్ట్ డెలివరీ అయ్యి ఉంటే సిజేరియన్ డెలివరీ, ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో డిప్రెషన్కి లోనవుతున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. బేబీ డెలివరీ అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ పేరెంట్స్ కొంతమందికి ఉండవచ్చు, లేకపోవచ్చు, లేదా వాళ్ళు వేరే కంట్రీస్లో ఉండొచ్చు. దగ్గర వాళ్ళు వచ్చి బేబీని చూసే పరిస్థితి లేనప్పుడు వైఫ్ అండ్ హస్బెండే బేబీని చూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కొక్కసారి బేబీ నైట్ అంతా నిద్రపోకపోతే వీళ్ళకి నిద్ర అనేది కరువైపోతుంది. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో ఆ 8 hours ఆఫ్ స్లీప్, ఆల్రెడీ 6 weeks ముందరే వీళ్ళు ఒక మేజర్ సర్జరీ అయ్యి వచ్చారు కదా. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ వల్ల మీ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది. స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా లేనప్పుడు ఆ స్లీప్ని నెమ్మదిగా డోంట్ వరీ అబౌట్. మహిళలు ఏం ఆలోచిస్తారనంటే మార్నింగు ఇప్పుడు పాప పడుకున్నాక బట్టలు ఉతకాలనో, ఇంకోటి క్లీన్ చేయాలని ఆలోచిస్తూ నిద్రని నెగ్లెక్ట్ చేస్తారు. బేబీ పడుకున్నప్పుడు మీరు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. నిద్ర చాలా ఇంపార్టెంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. నిద్ర లేకుండా మీరు అవి ఇవి థింక్ చేస్తే డిప్రెషన్లోకి వెళ్తారు. 2వది. 3వది, ఫస్ట్ ఫుడ్, 2 స్లీప్ చాలా ఇంపార్టెంట్. 3వది, మీరు
మీ కడుపులో బేబీ పెరగడానికి 9 months పట్టింది. సో మీరు మళ్ళీ పూర్వపు స్థితికి వెళ్ళాలి అంటే ఇన్స్టెంట్గా జరగదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. యూట్రస్ ఏదైతే ఎక్స్పాండ్ అయ్యిందో బిడ్డను అకామిడేట్ చేయడానికి అది నెమ్మదిగా ష్రింక్ అవుతుంది. తొందర పడొద్దు. ఏవంటే అవి బెల్ట్స్ లాంటివి యూజ్ చేయొద్దు. పాత రోజుల్లో మనకి కాటన్ బట్ట కట్టేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్స్ అది కట్టడానికి వద్దంటున్నారు. మీ డాక్టర్స్ని సంప్రదించండి. బట్ నేను తొందరగా నా పాత డ్రెస్లోకి నేను వేసేసుకోవాలి, ఆ సైజ్ డ్రెస్ వేసుకోవాలి, నేను మళ్ళీ నీట్గా రెడీ అవ్వాలి, నేను పూర్వపు స్థితిలోకి వెళ్ళాలి అనే తొందరపాటులో బాడీని ఏమి హామ్ పెట్టొద్దు. డోంట్ సఫర్ యువర్ బాడీ. మీ బాడీని సఫరింగ్కి గురి చేయొద్దు. గో నార్మలీ, అంటే ఫ్లోతో పాటు వెళ్ళండి, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి. కానీ నేను ఫాస్ట్గా బ్యాక్ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఎలా పడితే అలా ఉండొద్దు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఎలాంటివి? ఏ ఎక్సర్సైజ్ చేసినా, యోగా ఆసనాలు చేసినా స్లోగా స్టెప్ బై స్టెప్ చేయాలి. నేను ఇప్పుడు కొన్ని ఆసనాలు ఇందులో చూపిస్తాను. ఇవి నేను 10 కౌంట్ చేయమని చెప్తున్నాను అనుకోండి. మీరు 10 కౌంట్ చేసినా మీకు ఇబ్బంది లేదు అంటే 2 రోజుల తర్వాత దాన్ని 15కి ఇంక్రీజ్ చేసుకోండి, లేదా 1 వీక్ తర్వాత 15 ఇంక్రీజ్ చేయండి. కొంతమంది 10 కౌంట్ కూడా చేయలేరే, వాళ్ళు 5 కౌంటే చేయగలుగుతారు అనుకోండి, బ్రేక్ ఇవ్వండి. 5 కౌంట్ అయ్యాక బ్రేక్ ఇచ్చి ఇంకో 5 కౌంట్ చేయండి. అంటే ఒక్కొక్క మనిషి డిఫరెంట్ కాబట్టి దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇవేవైనా చేసేటప్పుడు, నేను చెప్పే యోగా ఆసనాలు చేసేటప్పుడు మీకు పొత్తి కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఆసనం వేయడం స్టాప్ చేసేయండి. మీకు ఏదైనా నొప్పి వస్తే ఇమీడియట్గా ఆపేయండి. అదే చూడండి, ఈవినింగ్ దాకా చూడండి. ఆ పెయిన్ కానీ పోకపోతే కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. సో ఈ చిన్నపాటి వ్యాయామాల్ని మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి. స్లోగా మీరు ఎక్సర్సైజ్ రొటీన్లోకి వెళ్ళాలి. సో నెమ్మదిగా ఇవి చేసుకుంటూ వెళ్ళండి. యోగాతో పాటు మీరు వాకింగ్ లాంటిది ఇంట్రడ్యూస్ చేయండి. మీ బేబీని పట్టుకొని అలా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఆక్సిటోసిన్ బయటికి వెళ్ళినప్పుడు నేచర్ వల్ల మీ మైండ్ ప్లెజెంట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. వాకింగ్కి వెళ్ళండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే వీలైనంత వరకు ప్లెజెంట్ మ్యూజిక్ వినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడు పడుకున్నా కూడా మీరు మీ బేబీ చుట్టూ ప్లెజెంట్ మ్యూజిక్, లేదా మీరు రిలీజియస్ అయితే మంత్రాస్ ఏమైనా మీకు ఇష్టంగా ఉంటే మంత్రాస్ని ప్లే చేయండి. సో ఈ 3 టిప్స్ పాటించండి. ఇప్పుడు నేను ఏమేమి ఆసనాలు చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ 2 కాళ్ళని ఇలా వెడల్పుగా పెట్టేసుకోండి. సో ఇది చక్కీ చలానా ఆసన అని అంటారు. ఇది ఆల్రెడీ మీరు డెలివరీకి ముందర కూడా చేసి ఉండొచ్చు, డెలివరీ తర్వాత కూడా ఇది చేయగలిగిన ఆసనం. ఎందుకంటే ఇది ఇక్కడ ఉండే మజిల్స్ని, పెల్విక్ మజిల్స్ని టైటన్ అప్ చేయడానికి, స్ట్రెంగ్త్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇవి కూడా మీ బాడీ ఎంత సహకరిస్తుందో అంత చేయండి. నేను ఇప్పుడు నా చేతుల్ని నా పాదాల దాకా స్ట్రెచ్ చేశాను. మీరు ఇప్పుడుండే మీ కండిషన్లో ఇక్కడ దాకా స్ట్రెచ్ చేయలేరు, ఇక్కడ దాకే అవుతుంది అనుకోండి, ఓకే ఫైన్. సో గో టు యువర్ రైట్ సైడ్, ఆన్ టు యువర్ లెఫ్ట్, మేక్ ఏ సర్కిల్. సో ఇలా ఒక 5 times మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు రొటేట్ విత్ యువర్ హ్యాండ్స్. మీరు ఒక పిండి మరని ఇమాజిన్ చేసుకొని పిండిని రుబ్బుతున్నట్టుగానే ఫీల్ అవుతూ, ఇక్కడ మీరు చూస్తే మీ స్టమక్ మొత్తం కంప్రెస్ అవుతూ ఉంటుంది. సో మీ థైస్కి టచ్ అవుతూ మీరు రొటేట్ చేస్తున్నారు. రైట్ టు లెఫ్ట్ చేశారు, లెఫ్ట్ టు రైట్ చేయండి. 1 2 3 4 5 రైట్. ఇది చక్కీ చలానా ఆసన చేయండి. సెకండ్ వన్ ఏం చేస్తారు అంటే మీ తలని మోకాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఉంచండి. ఒక 10 కౌంట్. 1 2 3 4 5 రైట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ 1 2 3 4 5 రైట్. ఇన్హేల్, ఎక్సేల్ 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్ 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వన్ కపోతాసన. సో మీరు చక్కగా ఇలా కూర్చున్నాక మీ రైట్ లెగ్ని ఎల్ షేప్లోకి తీసుకురండి, లెఫ్ట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళిపోండి. రైట్ లెగ్ ఎల్ షేప్లో వచ్చింది, లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకెళ్లారు. స్లోగా బాడీని వంచండి, మీ చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేయండి. కపోతాసన వేరియేషన్ 1 2 3 4 5. నెమ్మదిగా 2 చేతుల్ని అవుట్ సైడ్కి తీసుకెళ్ళండి. 1 2 3 4 5.
Again bring to center. 1, 2, 3, 4, 5. On to other side. 1, 2, 3, 4, 5. Slowly come to center. 1, 2, 3, 4, 5. Again come back. So Kapotasana right side చేసాము. సేమ్ థింగ్ లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. ఈ కపోతాసనాలో మీరు కానీ చెక్ చేస్తే మీ పొట్ట యొక్క రాపిడి మీ థైస్ మీదకి నేల మీదకి టచ్ అవుతూ ఉంటుంది. స్లోగా యూట్రస్ షింక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బ్యాక్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ రెండు కూడా మీరు ఇందాక చక్కి చలానా ఒక 3 రౌండ్స్ 10 అంటే 3 times 10 సైకిల్స్ రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ చేయండి. సెకండ్ వన్ మీరు హెడ్ ఇలా పెట్టారు కదా, అది ఒక 3 రౌండ్స్ చేయండి అటు ఇటు. ఇది కూడా ఒక 5 రౌండ్స్. నేను ఇప్పుడు కొన్ని స్టమక్ రిలేటెడ్వి చెప్తాను, డైనమిక్ ఆసనాస్ లేదా డైనమిక్ స్ట్రెచెస్. సో మీకు సిజేరియన్ అయ్యింది కాబట్టి ఒక 6 months నుంచి యూజువలీ మీరు అగ్నిసార క్రియ అనేది చేయాలి. సో అగ్నిసార 6 weeks తర్వాత ప్రాక్టీస్ చేయబోయే ముందర దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ అగ్నిసారి లాంటి క్రియనే మీ పొట్టను బాగా లోపలికి లాగాలి. సో దాట్ మీ టెయిల్ బోన్ ఏదైతే ఉంది చూడండి, అది ప్రెస్ అవుతూ ఉండాలి. మళ్ళీ రిలీజ్ చేయాలి. జస్ట్ మీ పొట్టను లోపలికి ఇలా లాగుతూ స్క్వీజ్ యువర్ అబ్డామెన్, ప్రెస్ ఆన్ టు ది ఫ్లోర్, రిలీజ్. మీ హిప్స్ అనేవి రోల్ అవుతూ ఉంటాయి, గమనించాలి. జస్ట్ స్క్వీజ్ యువర్ అబ్డామెన్, release. Squeeze your abdomen, release. Squeeze your abdomen, release. Last cycle, squeeze your abdomen, release. రైట్, ఇది ఒక 20 to 30 times మీరు చేయగలగాలి. స్లోగా చేయండి, మీ కెపాసిటీ చూసుకోండి. రైట్, ఇది చేశాక నెక్స్ట్ వన్ మీరు బెడ్లో కానీ, ఎందుకంటే మీరు కింద పడుకోలేకపోవచ్చు, బెడ్ మీద ఒక చిన్నపాటి స్టూలు లేదా కుర్చీ లాంటిది పడిపోకుండా స్లిప్ అవ్వకుండా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీ కాళ్ళని ఇలా మడిచారు కదా, ఫస్ట్ కుడి కాళ్ళని ఇలా పెట్టండి, మళ్ళీ కిందకి తీసుకురండి. ఎడమ కాళ్ళని కుర్చీ మీద పెట్టండి, తీసుకురండి. ఇది చాలా సింపుల్ మూమెంట్స్ చేస్తున్నామండి. మనం నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో కొద్దిగా ఇంటెన్స్ ఉండేవి చేద్దాము. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఇప్పుడు నేను 10 చూపించాను. మీరు ఇలాంటివి 3 rounds చేయాలి. ఫస్ట్ వీక్ మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసినాక, అంటే యోగా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేస్తే స్లోగా ఇది ఫస్ట్ వీక్లో ఒక 10 rounds 10 కౌంట్వి 3 rounds చేయాలి. ఈ ప్యాటర్న్ అయిపోయిన దాకా సెకండ్ ప్యాటర్న్ చూడండి. నా రైట్ లెగ్ దీని మీద పెట్టాను, కిందకు వచ్చాను. అగైన్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్. రెండో వేరియేషన్ కూడా అంతే, 10 రిపిటేటివ్లీ ఫర్ 3 rounds. ఇప్పుడు రెండు పాదాలు కుర్చీ మీద ఉంచేసేయండి. సో 2 పాదాలు ఉంచారు. థర్డ్ వేరియేషన్, రైట్ లెగ్ డౌన్, అప్, లెఫ్ట్ లెగ్ డౌన్, అప్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇది కూడా 10 3 times రిపీట్ చేయొచ్చు. నౌ స్లోలీ బ్రింగ్ యువర్ ఫీట్ డౌన్. సో ఈ 3 వేరియేషన్స్ చూపించాను. ఇది ఒక 1 to 2 weeks చేయండి. ఇప్పుడు దీంట్లో ఇంటెన్స్ది ఏంటి అని అంటే, మీకు ఇప్పుడు కుర్చీ ఉంది కదా, ఈ 2 పాదాలని కుర్చీ పైకి తీసుకెళ్ళండి, దాని మీద పెట్టొద్దు, మళ్ళీ కిందకి తీసుకెళ్ళండి.
అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇది కూడా 15 2 రౌండ్లు చేయండి. స్టార్టింగ్ 15 మీకు కుదరకపోతే 10 and 10 ఒక 2 రౌండ్స్ చేసి థర్డ్ వీక్లో ఇంటెన్సిటీ పెంచాలి. ఇవన్నీ కూడా లెగ్ రిలేటెడ్వి స్లోగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇంకొకటి, జస్ట్ కీప్ యువర్ రైట్ లెగ్ స్ట్రైట్ ఆన్ ది చైర్. 1 2 3 4 5 డౌన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా పెట్టండి. 1 2 3 4 5 డౌన్. రైట్ లెగ్ 1 2 3 4 5 డౌన్. లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 డౌన్. స్లోలీ రిలాక్స్. జస్ట్ మీ చేతిని ఒకవైపుకి తిరిగి బాడీని లిఫ్ట్ చేయండి. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా సిజేరియన్ అయినా 6 వీక్స్ తర్వాతే ప్రాక్టీస్ చేయాలి. స్లోగా ప్రాక్టీస్ చేయాలి. రిపిటేషన్స్ అనేవి మీ బాడీ బట్టి, మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూసుకుంటూ చేయాలి. ఇవి నేను ఇప్పుడు చూపించినవి కుర్చీతో హెల్ప్ చేసి, అంటే కుర్చీతో హెల్ప్ తీసుకొని చేశాము. ఇది మీ దగ్గర స్టూల్ ఉంటే స్టూల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొన్ని ఆసనాలు చూపిస్తాను. ఇవి కూడా చాలా సింపుల్ ఆసనాసు. ఆల్రెడీ మీరు ఇంతకు ముందర చూసుండొచ్చు. బట్ ఆఫ్టర్ సిజేరియన్ నెమ్మదిగా ఆసనాలు మనం బాడీకి ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. మీరు కుర్చీలో లేదు అని అంటే మీ బెడ్ మీద చేయగలిగిన కొన్ని ఆసనాలు చెప్తాను. ఇవి కూడా స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఇప్పుడు జస్ట్ 1 to 10 కౌంట్ చేస్తున్నాను. మీరు ఒక 15 కౌంటు 20 కౌంటు మీ కెపాసిటీ బట్టి ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఫస్ట్ ఆసనము చాలా సింపుల్ ఆసనము, దండాసనము. సో దండాసనం అంటే మీరు కూర్చున్న చోటే మీ లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసి ఉంచండి. ఓకే. మీ 2 చేతులు మీ హిప్స్ దగ్గరికి పెట్టండి. వీపుని నిటారుగా ఉంచండి. కాలి వేళ్ళు బొటన వేళ్ళు రెండు కూడా ఒకటే లైన్, అంటే పాదాల యొక్క ఫింగర్స్ అన్నీ ఒకటే లైన్లో ఉండాలి. మీ నీ క్యాప్స్ అనేవి లోపలికి తిరిగి ఉండాలి. మీ థైస్ కూడా లోపలికి తిరిగి ఉండాలి, కొలాప్స్ అవ్వకూడదు. కాలి పిక్కలు కూడా టైట్గా ఉండాలి. చేతులు సీట్ పక్కన ఉండాలి. మీ బాడీ బరువు మొత్తం కూడా మీ మణికట్టు మీదకి వచ్చి ఉండాలి. నేరుగా ముందుకు చూస్తూ ఉండండి. ఇక్కడ మీ బాడీని స్ట్రైటన్ అప్ చేస్తూ ఉన్నారు. సో యు ఆర్ మేకింగ్ యువర్ బాడీ స్ట్రైటనింగ్ అప్ యువర్ చెస్ట్ అండ్ స్పైన్, lengthening up your spine, bringing your body weight onto your wrist joints. Try to look straight at some point. 1 2 3 4 5 6 7 8 9 10. దీని పేరు దండాసనం. గుర్తుపెట్టుకోండి. కూర్చొని బాడీ మొత్తాన్ని ఒక ఎల్ షేప్లోకి తీసుకురావడాన్ని దండాసనం అంటారు. ఇది ఒక 10 కౌంట్ కదా, ఒక 3 రౌండ్స్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కాంబినేషన్గా ఒక సీక్వెన్స్లో ఆసనము అర్ధనావాసనము. నావా అంటే బోట్లోనే హాఫ్ పోస్టర్ చేస్తున్నాం కాబట్టి అర్ధనావాసనము. మీ 2 చేతులు మీ తొడల మీద ఇలా ఉంచేసేయండి. పాదాలు విడి చేయకూడదు, అవి అలానే దగ్గరగానే ఉన్నాయి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ అప్పర్ బాడీ ఏదైతే ఉందో ఏటవాలుగా వంచాలి. 1 2 3 4 5. Inhale, exhale. 1 2 3 4 5. Inhale, exhale. 1 2 3 4 5. Inhale, exhale. సో మీరు దండాసనము ఇన్ కాంబినేషన్ విత్ అర్ధనావాసనం చేయండి. ఇది ఫస్ట్ సీక్వెన్స్. సెకండ్ సీక్వెన్సు, సో మీరు దండాసనంలో ఇలా కూర్చున్నాక, సో సిట్టింగ్ దండాసన, ఒక బ్లాక్ కానీ ఒక చెక్క వస్తువు కానీ ఏదైనా తీసుకొని, ఇది మీ లెగ్స్ హిప్ జాయింట్స్ స్ట్రెచ్ చేయడానికి. సో ఇలా మీరు పెట్టేసుకొని, సో మీరు దండాసనం ఇలా కూర్చున్నారు స్ట్రైట్గా, ఈ బ్లాక్ ఇలా పెట్టండి. 2 చేతులు ఇలా ఉంచండి. లెగ్ని లిఫ్ట్ చేసి అటువైపు పెట్టండి. 1 2 3 4
5. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది కదా, లెఫ్ట్ సైడ్ సేమ్ ప్రొసీజర్. 1 2 3 4 5. ఓకే, ఇది అయిపోయింది. ఇది లెవెల్ 1 అంటే బ్లాక్ని 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ చేశాక మీరేం చేయండి అని అంటే కొద్దిగా ఇంక్రీజ్ చేయండి, హైట్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇది యూజువలీ మీ యూట్రస్కి, హిప్ జాయింట్కి, నాట్ ఫర్ యువర్ స్టమక్. సిసి హియర్ 1 2 3 4 5. రైట్, ఇప్పుడు ఇటువైపు చేద్దాం. ఓకే, 1 2 3 4 5. రైట్, సెకండ్ లెవెల్ కూడా అయిపోయింది. థర్డ్ లెవెల్ ఇంకొద్దిగా 3వ వారానికి కానీ 4వ వారానికి కానీ ఇప్పుడు హైట్ ఇంక్రీజ్ చేశాను. మీరు 4వ వారానికి నేను చెప్పాను కదా అని ఇంత హైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ కెపాసిటీ, మీ ఇంటెన్సిటీ చూసుకోండి. 1 2 3 4 5. రైట్ సైడ్ అయ్యింది. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5. రైట్. సో ఇవి మనం బ్లాక్స్తో చేసుకుంటూ చేయగలిగిన సింపుల్గా తేలికపాటి వ్యాయామాలు. ఇవి మీరు బెడ్ మీద కూడా, నేను ఇందాక చూపించిన కుర్చీని సపోర్ట్ చేసి చేయాల్సిన లెగ్ మూమెంట్స్ కానీ, ఈ దండాసనం కానీ, అలాగే అర్ధనావాసనం కానీ, ఈ లెగ్ మూమెంట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్లాక్, ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా మంచం మీద చేసుకోవచ్చు. మీరు కింద కూర్చోగలుగుతారు అంటే కింద కూర్చొని కూడా చేయొచ్చు. సో పోస్ట్ నాటల్ సి సెక్షన్ జరిగితే ఈ చిన్నపాటి వ్యాయామాలు, తేలికపాటి వ్యాయామాలు, అట్ ది సేమ్ టైం నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, యోగా పోస్టర్స్ ఏం చేసినా కూడా స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి. మీ బాడీ కెపాసిటీ ఎలా రియాక్ట్ అవుతుందో గమనిస్తూ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఫుడ్ మీద కంట్రోల్ ఉండాలి, మంచిగా నిద్రపోవాలి, నో స్ట్రెస్ ఎక్కువ వద్దు, ఆటోమేటిక్గా బాడీ తన షేప్లోకి వెళ్తుంది. యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బేబీ, ఆన్ యువర్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఇవాల్టి యోగాలయ కార్యక్రమం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.